వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకుంటున్నారా? ఆయన ఆస్క్ కేటీఆర్ అంటూ నెటిజన్లతో దాదాపు గంటన్నర సేపు ముచ్చడించారు. ఇక ఈ గంటన్నర సేపులో కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన అనేక సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఆయన ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన చాలా ఎమోషనల్గా సమాధానం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా ఆయన చూసుకుంటే అటు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపైన కూడా ఆయన తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకున్నారు. సో అందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఒకంత ఎమోషనల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో చూస్తే రాజకీయాలు అయితే చాలా దారుణ పరిస్థితిలో ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి తాను 18 ఏళ్ళు అవుతుందని, ఈ 18 ఏళ్ళలో కూడా ఎన్నో ఆటుపోట్లు, ముఖ్యంగా ఎన్నో ఎత్తుపల్లాలు కూడా చూశానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానరా బాబు అనుకున్న సందర్భాలు కూడా అనేక ఉన్నాయని కూడా ఆయన ఎంత ఎమోషనల్ అయ్యారు, భావోద్వేగానికి అయితే గురయ్యారు. ముఖ్యంగా ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే సిద్ధాంతపరంగా విమర్శలే కాకుండా కుటుంబ సభ్యుల్ని అలాగే తన పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా అనేక సందర్భాల్లో ఈ రాజకీయాల్లోకి లాగడం తనను, తన కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా కలిచివేసిందంటూ కూడా ఆయన ఒకంత ఎమోషనల్ అయ్యారు, ఒకంత ఆయన భావోద్వేగానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. సో అలాంటి టైంలో తాను అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను, ఈ రాజకీయాలు వదిలేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటే చాలా మంచిది అంటూ కూడా ఆ సందర్భంలో తాను అనుకొని చాలా బాధపడినట్లుగా కూడా చెప్పుకొచ్చారు. సో కానీ తాను ప్రజల కోసం నిలబడి కొట్లాడి ఈ ప్రజలతో ఉండాలి అని చెప్పి నిశ్చయించుకుని బలంగా నిశ్చయించుకున్నాను కాబట్టే ప్రస్తుతం తాను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటూ కూడా కేటీఆర్ అయితే ఆ నెటిజన్ ప్రశ్నకైతే సమాధానం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక జనరల్గా కేటీఆర్ గురించి అందరికీ తెలిసిందే, ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు రాజకీయంగా, సామాజికంగా వివిధ అంశాలపైన ఆయన తనదైన శైలిలో కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే అప్పుడప్పుడు ఆయన నెటిజన్లతో కూడా ముచ్చడిస్తూ ఉంటారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం. చాలా సందర్భాల్లో కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో కూడా ఆయన ముచ్చడించిన పరిస్థితి అయితే ఉంది. సో తాజాగా చూసుకుంటే ఆయన దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన సాయంత్రం దాదాపు గంటన్నర పాటు ఆయన నెటిజన్లతో ముచ్చడించారు. ఈ నెటిజన్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పటికీ కొంతమంది సామాన్య ప్రజలు కూడా కేటీఆర్ని అయితే అంటే వారికి ఉన్న ప్రశ్నలు, వారికి ఉన్న సందేహాలను కేటీఆర్ ద్వారా ప్రశ్నల రూపంలో కేటీఆర్కి సంధించారు. కేటీఆర్ కూడా వాటన్నిటిని కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా ఓపిక్గా సమాధానం చెప్పడం కూడా మనం చూసాం. దాదాపు గంటన్నర పాటు నెటిజన్లతో ఆయన ముచ్చడించారు. ఇక ఒక నెటిజన్ అయితే డైరెక్ట్గా కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు, ప్రస్తుతం అసలు కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కూడా ప్రశ్నించారు. దానికి క్లియర్గా కేటీఆర్ సమాధానం అయితే ఇచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ అయితే ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన త్వరలో 2025లో కొత్త సంవత్సరం ఆయన ప్రజల మధ్యలోకి అడుగు పెట్టబోతున్నారు. సరికొత్త వ్యూహాలతో ఆయన ప్రజల మధ్యలోకి రాబోతున్నారు అంటూ కూడా సమాధానం ఇచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలి అని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి ఆయన పెద్దగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ పైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీల పైన కేసీఆర్ ప్రస్తుతం రెస్పాండ్ కావట్లేదు. ఖచ్చితంగా 2025లో అంటే రాబోయే ఏడాది అంటే వచ్చే ఏడాది ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు వదిలేది లేదు అంటూ ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటాము, అధికార పార్టీని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు, ఎందుకు పోటీకి దూరంగా ఉంది అంటూ కూడా మరో నెటిజన్ అయితే ప్రశ్నించారు. ఎందుకంటే మనం చూసాం గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఆ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా కూడా మార్చారు. సో ఆ తర్వాత మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో బీఆర్ఎస్ పార్టీ శాఖలను కూడా ఏర్పాటు చేసింది. సో కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ క్రియాశీల కార్యకలాపాలు అయితే తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయితే పార్టీ కార్యాలయాలు కూడా మూసేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి తరుణంలో త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు అంటూ కూడా ఒక నెటిజన్ అయితే ప్రశ్నించారు. అయితే ఆయనకు కేటీఆర్ ఆ ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ కొన్ని చాలా తెలివిగా సమాధానం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆయన మహారాష్ట్రలో ముఖ్యంగా బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. 2 జాతీయ పార్టీలు కూడా ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేస్తూ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం చాలా రాష్ట్రాల్లో చూసాము. కాబట్టి ప్రజలు చాలా తెలివిగా విజ్ఞతతో వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ 2 పార్టీలు విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తాయి. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు
చాలా తెలివిగా చాలా విజ్ఞతతో వ్యవహరించాలి. ఈ స్థానికంగా లోకల్గా రాష్ట్ర ప్రజల కోసం పోరాడే పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే పట్టం కట్టాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. తాము కూడా స్థానిక పార్టీలకే మద్దతు ఇస్తామంటూ కూడా అంటే ఆయన పరోక్షంగా దాటవేశారు, సమాధానాన్ని దాటవేశారు. ఎందుకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నది అనే దానిపైన అయితే సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. బట్ అక్కడ మాత్రం తాము ఎవరికి మద్దతు ఇస్తున్నాం అనే దానిపైన అయితే ఆయన ఇండైరెక్ట్గా తమ మద్దతును తెలిపినట్లు కూడా మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానికంగా ఏ పార్టీలు అయితే ఉంటాయో, స్థానికంగా రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడే పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే పట్టం కట్టాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే తలపతి విజయ్ తమిళనాడులో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తలపతి విజయ్ గురించి ఓ నెటిజన్ ప్రశ్న అడిగారు. సింపుల్గా తలపతి విజయ్ రాజకీయ అరంగేట్రం పైన మీ స్పందన ఏంటి అంటూ కూడా అడిగిన ప్రశ్నకు ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కూడా సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్తో తేల్చి చెప్పేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారా, లేదు అంటే ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం ఆయన ఓటుకు నోటు కేసు అయితే విచారణ దశలోనే ఉంది. కాబట్టి ఒకవేళ ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన బీజేపీకి మోకరిల్లుతారా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా కేటీఆర్ అయితే చాలా చాకచక్యంగా అంటే చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు, ఖచ్చితంగా కాలమే దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఊహాజనితమైన మిషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేచి చూడాలి అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఇక మరో నెటిజన్ ఒక కీలకమైన ప్రశ్న అడిగారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని ఒక నెటిజన్ కూడా ఒక ప్రశ్న అయితే సంధించారు. దానికి కేటీఆర్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. తమ పార్టీ గుర్తుపైన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఇది ఈ ఫిరాయింపు చట్టాలకు వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా ఆయన ఒక ధీమాను అయితే వ్యక్తం చేశారు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కేటీఆర్ అయితే కొన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే కొన్ని ఈ అంశాలపైన నెటిజన్లు అడిగిన కొన్ని అంశాలపైన ఆయన దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం, తాను రాజకీయాల నుంచి వైదొలగాలి అనుకున్నాను అని చెప్పి గతంలో జరిగిన అనేక సందర్భాలను ఆయన నెమరు వేసుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ కొంత ఎమోషనల్ అయ్యారు. అది మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం. ఎందుకంటే గత 18 ఏళ్ళుగా కేటీఆర్ క్రియాశీల రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాలంటే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రివర్గంలో కూడా కీలకంగా ఉన్నారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. కాబట్టి అనేక సందర్భాల్లో ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శల ద్వారా కానీ అనేక రకాలుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజకీయాలకి సంబంధం లేని తన కుటుంబ సభ్యుల్ని కానీ తన చిన్న పిల్లల్ని కూడా లాగటం తనను ఒకంత కలిసివేసింది. ఆ టైంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనుకున్నానంటూ కూడా ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఏవైతున్నాయో అవి ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైనా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. అదే కేసీఆర్కి ఏమైంది, కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు, అసలు ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేరా అనే దానిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఒక చర్చ అయితే ఉంది. సో దానికి కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అతి త్వరలో ఆయన ప్రజల మధ్యలోకి రాబోతున్నారు. కేవలం ఒక పాయింట్ మీద ఆయన సైలెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత మనం పోరాటాలు స్టార్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ కొంత సైలెంట్గా ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇలా రకరకాల ప్రశ్నలకైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం దాదాపు ఓవరాల్గా చూసుకుంటే 1.5 గంట పాటు నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు అనేక సందేహాలకు ఆయన చాలా సావధానంగా చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు.